చాలా షేడ్సే చూపించారు ఈ ట్రైలర్లో. సినిమాలో ఇంకెన్ని చూపిస్తారో తెలియదు కానీ. సో ఐ వాంట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. కృష్ణ గారిది. ముందుగా మీడియా మిత్రులందరికీ, అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీడియా వాళ్ళు లేరంటే మేము లేము. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వాలి కదా, సారీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలి కదా. అట్లానే మాకు పూజారి లాంటి వాళ్ళు. ముందు సినిమా నేను రుద్రంకోట చేశాను, చాలా మంచి సపోర్ట్ చేశారు. అలాగే ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్, అండ్ మా యూనస్ గారు, అండ్ మా మహేంద్ర గారు అండ్ సారు, అండ్ పేరు పేరున అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అలాగే నాకు ఆర్టిస్టులు అందరికీ, అలాగే టెక్నీషియన్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మా శక్తి గారు అంటే పాపం చాలా చాలా జోవియల్గా ఉంటారు ఆయన. అట్ ద సేమ్ టైం సెట్లో కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన, ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించదు. మేము సెట్లోకి వెళ్ళినా కానీ ఏంటిది అప్పుడైపోయిందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్కి వెళ్తే. అంటే అంత బాగుండేటోళ్ళు అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్, మీరు చూసే ఉంటారు. ఆయన నుంచున్న విధానం కానీ, ఆయన సిగ్గుపడ్డం కానీ చూసే ఉంటారు మీరు. అట్లాగే మా నాగేంద్ర కూడా చాలా మంచి టీం. యాక్చువల్లీ నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్. ఎక్కడికక్కడే అన్న ఇది చేద్దాం అనుకుంటూ పాపం ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ, ఎవడ డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ చాలా బాగా చేశాడు. అట్ ద సేమ్ టైం మా చందు కూడా చాలా సపోర్ట్. అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్పిన అందరికీ, అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు, అందరికీ థ్యాంక్స్. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికి కూడా పేరు చెప్పిన, ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్ ద సేమ్ టైం వారధి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా. అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా. తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అనేది, అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే. అదొక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకి తెరకెక్కించారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని. మీరందరూ మాకందరూ సపోర్ట్ చేస్తే మేము పెద్ద ఆర్టిస్టులం అవుతాం. అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేటోండి, మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం, అదొక్కడ ఫీల్ అయితేనే. ఎప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు. పర్సనల్గా తీసుకున్నాం అంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి పెట్టుకునైనా చేయాలి, అట్ ద సేమ్ టైం సూట్ వేసుకునైనా చేయాలి. వాడే ఆర్టిస్ట్ అవుతాడు. మీరేమీ ఇది కావద్దు. కంపల్సరీ మనకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పాపం ఆవిడ చాలా సపోర్ట్గా కూడా చేశారు.